అంతే. పుణ్యము పాపం అంటే చేసే పనిని బట్టి కాదండి. ఓ సూది పట్టుకొచ్చి నేను ఎవడైనా పొడిచాడు అనుకో, అది పుణ్యమా పాపమా? ఏమండి? సూది పట్టుకొచ్చి మేమన్నా పొడిస్తే ఎవడైనా అది పుణ్యమా పాపమా? పాపమా? నీకు జ్వరం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, సూది తీసుకుని పొడిచాడు ఆయన, అది పుణ్యమా పాపమా? ఉత్త పుణ్యం కాదండి. వాడికి ఫీజు ఇచ్చి థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సార్, నువ్వు థ్యాంక్స్ కూడా చెప్తావు. అప్పుడు ఒక్కసారి కాదు, కనిపించినప్పుడల్లా చెప్తావు మళ్ళీ థ్యాంక్స్ ఆయనకి. ఇప్పుడు చెప్పండి, సూదితో పొడవడం పుణ్యమా పాపమా? రెండూ కాదు, రెండూ కాదండి. ఎవరికైనా ఒకటి అవసరం కలిగితే పైసలు ఇవ్వడం అనేటువంటిది పుణ్యమా పాపమా? ఏమండి? పుణ్యం. ఎంత బాగా తెలుసును మీకు. ఓ ఆయన మీ దగ్గరికి వచ్చి, సార్ సాయంకాలం అయింది సార్, 2 చుక్కలు పడితే కానీ ప్రాణం నిలవదు సార్, నాకు ఒక్క 100 రూపాయలు ఇప్పించండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అని నిన్ను బతిమాలాడండి. దేనికి? తాగడానికి. ఇప్పుడు నువ్వు వాడికి ఇచ్చావు, 100 రూపాయలు ఇచ్చి వాడిని హాయిగా చక్కగా 2 బాటిల్స్ పట్టించరా నాన్న అని పంపించావు. అది పుణ్యమా పాపమా? ఇప్పుడు డబ్బు ఇవ్వడం అనేది పుణ్యమంటామా పాపమంటామా? రెండూ కాదు. ఏ పనిని పట్టి పుణ్యమనమో పనిని పట్టి పాపము అనము. దాని ఫలితాన్ని బట్టి నిర్ణయం చేస్తాం ఇప్పుడు కూడా పుణ్యపాపాలనేవి. ఒక వ్యక్తిని షూట్ చేసి చంపేయడం పుణ్యమా పాపమా? డౌట్ వచ్చేసింది మీకు. పుణ్యం అండి పాపం అండి? ఏమో సార్, ఏమంటే మీరేమంటారు? దేశం బోర్డర్స్ దగ్గర వాడెవడో ఆక్రమిస్తున్నాడు అని ఒక సైనికుడు వాడిని టక్కమని షూట్ చేసి కొట్టేశాడండి. పుణ్యమా పాపమా? అది దేశ రక్షణ కోసం చేసిన పని, అది పుణ్యం అంటాం దాన్ని కదా. ఏ పనిని పట్టి పుణ్యమనకండి పాపమనకండి, దాని ఫలితాన్ని బట్టి అది పుణ్యమా పాపమా డిసైడ్ చేయండి. అయితే ఫలితాన్ని బట్టి అనేది, ఆ ఫలితాన్ని చూచి నిర్ణయించేవాడు ఒకడు ఉంటాడు. వాడి పేరే దేవుడు, వాడి పేరే భగవంతుడు. ఆ భగవంతుడు ఏది ఇష్టపడతాడో అది పుణ్యం, ఆయన ఏది ఇష్టపడడో అది పాపం. ఫినిష్.